ఇది మొదలుపెట్టినప్పుడు ఈ విషయం గురించి కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది ఈ విషయంలో కొంచెం డిమోటివేట్ అవుతూ ఉంటారు. నేను మొదలుపెట్టినప్పుడు ఈ సివైసీ మొదలుపెట్టినప్పుడు నాకు ఏంటి అంటే ఈ స్టూడెంట్స్ గానీ, ఈ పీపుల్‌తో గానీ ప్రాపర్‌గా వాళ్ళకి నైస్‌గా కమ్యూనికేట్ చేయడం నాకు రాదండి. ఎట్లా ఉంటానంటే ఫేస్ టు ఫేస్ ఉంటాను. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాను. దానివల్ల ఏంటి అంటే నాకు ఎక్కువ గొడవలు, తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అయితే నేను ఇది మొదలుపెట్టేటప్పుడు ఎవ్రీవన్ సెడ్ థట్ ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే, "నీకు మాట్లాడడమే రాదు" అని చెప్పి, "నీకు మాట్లాడడమే రాదు. నీకు సరిగ్గా మాట్లాడవు నువ్వు. అంటే నువ్వు మాట్లాడుతుంటే కొడుతున్నట్టు ఉంటుంది." ఇలా నాకు చాలామంది మా ఫ్రెండ్స్ గానీ, ఇంక్లూడింగ్ మై మదర్, మా అమ్మ గూడా, "సో ఎందుకురా అవసరమా నీకు? హ్యాపీగా జాబ్ చేసుకోక, లేకపోతే నీకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక కంటిన్యూ చేసుకోవచ్చు. హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. 9-5 జాబు. ఇదంతా ఎందుకు అవసరమా?" అని చెప్పి అనింది. సో, అట్లా అనింది. సో, ఆ రోజు నేను స్టార్ట్ చేశాను. సో, ఎందుకంటే ఏదన్నా నాకు కొంచెం మొండితనం ఏంటి అంటే, ఎవరన్నా ఏదన్నా అంటే నేనేదన్నా చెయ్యాలి అనుకుంటే, నేనది చేసేదాకా అది నాకు దెబ్బ తగిలినా, అది ఫెయిల్ అయినా, లేకపోతే సక్సెస్ అయినా గానీ, నేనొకటి చెయ్యాలనుకుంటే అది చివరి వరకు నేను చేస్తానండి. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అది వాటెవర్ ఇట్ మే బి. సో, అది మేబీ గొడవ అయ్యుండొచ్చు, లేకపోతే ఎవరికన్నా సో, చెప్పాలి అంటే ఇంకా దాని గురించి వద్దులేండి. సో, అమ్మాయిలు గాని ఏదైనా ఒకవేళ సో, బీటెక్ నుంచి గాని, ఇంటర్ నుంచి గాని అన్నీ చేశాము, అన్నీ తిరిగాము, అన్నీ అయింది. అయితే నేనొకటే ఏంటి అంటే ఎప్పుడు గూడా నేనేదైనా ఒకటి చెయ్యాలి అంటే అది ఏదైనా గావచ్చు, నేను చివరి దాకా ఉంటా నేను. అయితే సో, ఈ విధంగా ఇట్లా మా ఫ్రెండ్స్ చెప్పడం ఇలా జరిగింది. సరే తర్వాత స్టార్ట్ చేసినప్పుడు సో, నాకు కొంచెం ఎక్కువ నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి. లైక్స్ కంటే డిస్‌లైక్స్ ఎక్కువొచ్చేవి. బట్ ఏంటి అంటే ఒకరిద్దరు కొంచెం ఒక బోర్డర్ క్రాస్ చేసి కమెంట్స్ కూడా చేశారు. ఒకరిద్దరు కాదు, అప్పుడప్పుడు చేస్తా ఉంటారు. సో, స్టార్టింగ్‌లో ఈ విషయాలకి బాగా రియాక్ట్ అయిపోయాను. అరే! అంటే వాడికేంది నేను జేస్తున్నాను. నచ్చితే ఫాలో అవ్వమని చెప్పు. లేకపోతే లైక్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఎందుకిలా మాట్లాడుతున్నాడు? నచ్చితే ఫాలో అవ్వండి. లేకపోతే లేదు అని చెప్పి చెప్తానే ఉన్నాను కదా నేను అని చెప్పి, నాకు బాగా విపరీతంగా అప్పుడు రియాక్షన్ ఇచ్చేవాడినండి. సో, తర్వాత మెల్లమెల్లగా నాకొకటి అర్థమైంది ఏంటి అంటే, వీళ్ళకి ఏమీ చేత కాదు చేయడానికి. నేను చేస్తున్నాను. వాళ్ళతో మనకేంటి? నేను చూడాల్సింది నా గోల్‌ని. నేనేం చేయాలనుకుంటున్నానో అది చేసి తీరాలని చెప్పి స్టార్టింగ్‌లో ఈ విషయాల మీద ఎక్కువ రియాక్ట్ అయ్యేవాడిని. సో, అయితే ఈ విధంగా నేనైతే గోల్ మీద ఫోకస్ చేసి లేదు దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ మాట్లాడుకునే వాళ్ళు ఏమీ చేతగాక ఏదో బ్యాడ్ కామెంట్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నా జర్నీ అనేది కంటిన్యూ చేస్తా వచ్చానండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఈ ఫస్ట్ కొంచెం ఈ నెగెటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువొచ్చేవి. "నువ్వు ఈ మేడం గురించి మాట్లాడేంత తోడివా? దీని గురించి మాట్లాడేంత తోడివా? నువ్వేంటి? నువ్వేం చేసావు? నువ్వేం సాధించావు?" రీసెంట్‌గా కూడా ఒక కామెంట్ చేశారు. "నువ్వేం సాధించావు చెప్పు" అని చెప్పి. సో, నేను ఇవన్నీ చూస్తా ఉన్నాను. చూసి కూడా నేనేంటి అంటే ఐ స్టార్టెడ్ ఇగ్నోరింగ్ దట్ గైస్. ఎందుకంటే నాకు అంత టైం లేదు. దాని గురించి ఆలోచించడానికి కూడా నాకు టైం లేదు. నేనేం చేశానంటే మెల్లమెల్లగా ఈ నెగెటివ్ కామెంట్స్ అనేవి తగ్గుతా వచ్చాయి. కానీ నేను చేసిన ఒక మంచి పని ఏంటి అంటే ఇగ్నోరింగ్ అనమాట. ఇలాంటి పీపుల్‌ని నేను ఇగ్నోర్ చేసేస్తా ఉన్నా. ఇష్టం లేకపోతే ఇప్పుడు ఎవరు ఫోర్స్ ఏం లేదు కదా! ఇష్టం ఉంటే చేయండి. ఇష్టం ఉంటే ఏదైనా చేయండి. లేకపోతే లేదు. నేనేం చేశానంటే ఇలాంటి పీపుల్‌ని ఇప్పుడు ఒకవేళ ఒక 2 టైమ్స్ ఒక ఒక లిమిట్ లెవెల్‌లో నెగెటివ్ కామెంట్ చేసినా ఐ డోంట్ కేర్. బట్ ఒక లిమిట్ క్రాస్ చేసి ఎవరైనా కామెంట్ చేస్తుంటే నేను బ్లాక్ చేసేస్తాను సింపుల్‌గా. చెప్తున్నా మీకు ఓపెన్‌గా. అయితే ఎందుకు బ్లాక్ చేస్తున్నానో నేను ఫేస్ చేయలేక, నేను వాళ్ళకి వాళ్ళు అడిగిన క్వెషన్‌కి నా దగ్గర సమాధానం లేక ఇవన్నీ కాదండి. మూర్ఖులతో లేకపోతే సగం తెలిసి సగం తెలియని వాళ్ళతో వాదించడం అనేది నాకు టైం వేస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను చేయాలనుకున్నది చాలా ఉంది. ఈ చిన్న కిల్లిగజ్జాలకి, చిన్న బ్యాడ్ కామెంట్స్‌కి, చిన్న వాటికి నేను రియాక్ట్ అవుతా వస్తే నా లక్ష్యం కోసం
స్పెండ్ చేయాల్సిన వాల్యుబుల్ టైం అంతా ఈ వర్స్ట్ ఫెలోస్ కోసం, ఆర్ నాకు అంటే నేను చేసేది నచ్చని వాళ్ళ కోసం నేను ఎందుకు టైం స్పెండ్ చేయాలి? నా దగ్గర నేను ఒకటే అనుకుంటానండి. నా దగ్గర ఉన్న వాటన్నిటిలో కల్లా నా దగ్గర డబ్బులున్నాయి. నాకు కంపెనీలు ఉన్నాయి. లేకపోతే ఇంకోటి లేకపోతే నాకు రిలేషన్ ఇవన్నీ కాదండి. నేను ఒకటే ఆలోచిస్తాను ఏంటి అంటే నా దగ్గర ఉన్న ఏకైక ప్రీషియస్ థింగ్ ఏంటి అంటే టైం. అది రైట్ పర్సన్స్ కోసమే యూజ్ చేయాలి. అంటే రైట్ మ్యాటర్ కోసమే అంటే మంచి సరైన విషయం కోసమే ఆ టైంని స్పెండ్ చేయాలండి. సో ఇగ్నోరింగ్ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే మీరు డిగ్రీ నుంచి కానీ బీటెక్ నుంచి కానీ లేకపోతే బీటెక్లో చాలా బ్యాక్లాగ్స్ ఉండి ఒక 6 months లేట్ అయ్యి కానీ డిగ్రీలో కొన్ని రోజులు లేకపోతే మీరు బీకామ్ కంప్యూటర్స్ చేశారా, చిన్న కాలేజీలో చేశారా, లేకపోతే బీఎస్సీ చేశారా, కాలేజీలో ఏమో సబ్జెక్టులు ఎక్కువ ఉన్నాయి, కాలేజీలో సబ్జెక్టులు ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏదైనా కోర్సు, అరే నేను కోర్సు నేర్చుకుంటున్నాను రా, లేకపోతే నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను రా అని చెప్పడానికి కూడా కొంతమంది సిగ్గుపడతారు. ఎందుకంటే పక్కన వాళ్ళు ఎగతాళి చేస్తారేమో అని చెప్పి. సో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఈ ఎగతాళి చేసే వాళ్ళని కానీ, ఈ నెగిటివ్గా మాట్లాడే పీపుల్ని కానీ, లేకపోతే ఇగ్నోర్ చేస్తారో, ఇగ్నోర్ చేసి మీ వాల్యుబుల్ అండ్ ప్రీషియస్ టైంని దేని మీద ఇన్వెస్ట్ చేస్తారో దట్ ఈజ్ యూ అండి. మీరు ప్రతి ఒక్కడికి దారుణ పోయి ప్రతి ఒక్క వేస్ట్ ఫెలోకి ప్రతి ఒక్క పర్సన్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్సర్ చేయాల్సింది మీ పేరెంట్స్ కూడా కాదండి, మీ ఇన్నర్ సోల్కి. వాట్ యువర్ డూయింగ్, మీరేం చేస్తున్నారు, మీరేం చేయాలనుకొని పని మొదలు పెట్టారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, అది మాత్రం ఆలోచించండి అండి. నేను స్టార్ట్ చేశాను, అప్పుడు స్టార్టింగ్ తర్వాత గ్రో అవుతూ వచ్చాను. నౌ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో నాకు రోజులో టైం సరిపోవట్లేదు టు మేనేజ్ ద థింగ్స్. నాకు ఇంకా ఎక్కువ టైం ఎనర్జీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో అంటే అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చిందండి. యూ కెన్ సీ మై వీడియోస్, అంటే స్టార్టింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయి, ఎలా నేను గ్రో అవుతా వచ్చాను, ఎలా నేను నా పర్సనల్గా నేను ఎన్ని బుక్స్ చదివాను, ఎన్ని సెషన్స్కి అటెండ్ అయ్యాను, నేను ఎంత సెషన్స్కి ఎన్ని మనీ ఎంత మనీ నేను స్పెండ్ చేశాను, ఎన్ని బుక్స్ చదివాను, నేను ఎన్ని కోర్సుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, నేను ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మీట్ అయ్యాను, నేను గ్రూప్ 1 గురించి తెలుసుకోవడానికి, సివిల్స్ గురించి తెలుసుకోవడానికి, బ్యాంకింగ్ గురించి తెలుసుకోవడానికి ఎంతమంది బ్యాంక్ మేనేజర్స్ని నా ఓన్ మనీ స్పెండ్ చేస్తూ తిరిగాను. సో ఇవంతా నేను నేర్చుకుంటా అప్గ్రేడ్ అయ్యాను. నేను ఎవ్వరి గురించి ఆలోచించలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా కళ్ళ ముందు ఒకటే కనిపిస్తూ ఉంది, నేను ఇది చేసి తీరాలి. కమెంట్ చేసేవాడా, వాడికి ఏం చేతగలదు. ఒకవేళ బ్యాడ్ కమెంట్ చేసేవాడా వాడి వల్ల కొంతమంది అంటారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు చేయమాక. అంటే ఇప్పుడు ఏంటి అంటే చేతకాని వాడు మంగళవారం అన్నట్లు, చేతకాని వాడికి మంగళవారం అన్నట్టు వాళ్ళకి చేత కాదు. ఐఎమ్ డూయింగ్ ఇట్. సో మీరు కూడా అలాగే అంటే మీరు కూడా అలాగే అనుకోండి. వాడు మాట్లాడుతున్నాడు, కానీ ఒకసారి వాడు మాట్లాడుతున్నాడు సరే, వాడు ఏమన్నా సూపర్ పొజిషన్లో ఉన్నాడంటే 100% చెప్తున్నాను, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, ఒక చాలా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ఎప్పుడు ఈ విధంగా మాట్లాడరు, నెగిటివ్గా మాట్లాడరు. ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడే పీపుల్ ఎప్పుడు కూడా లైఫ్లో సక్సెస్ కాలేరు 100%. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చినా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా వేస్ దొరుకుతాయి మనం ఓవర్కమ్ అవ్వడానికి సిచ్యువేషన్ ఆ ప్రాబ్లం నుంచి. రైట్, ఇది ఒక్కసారి ఆలోచించండి. ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యు బికాస్ ఎస్టర్డే ఒక పర్సన్తో మాట్లాడినప్పుడు హీ టోల్డ్ మీ, సో నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్, నేను కోర్సు అంటే నేను జాబ్ అని నోట్లోంచి రాగానే పక్కన వాళ్ళు నవ్వుతున్నారు, జాబ్ ఏంద్రా, పోయి పని చేసుకోపోరా, ఏదో పని చేసుకో, ఏదో ఒక షెడ్లో పని చేసుకో, మెకానిక్ లేకపోతే వాటర్ సర్వీస్ దాంట్లో వెళ్ళరా, లేకపోతే హోటల్లో బాయ్గా వెళ్ళరా, నీకు సిటీకి వెళ్తే అదే వచ్చేది అని చెప్పి అంటా ఉన్నారు అని చెప్పి అన్నారు. సో మీరు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టండి. మీరు ఎవరైనా కానీ, నేనని కానీ ఇంకోరు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ పర్సన్ ఇన్ ది వరల్డ్, మీకు అనుకున్న దాని వైపే మీ వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు ఏ స్ట్రీమ్ ఎంచుకున్నా కానీ దాంట్లో 100% సక్సెస్ అవుతారండి.
టైం కొంచెం టైం పట్టొచ్చేమో అంటే ఒక పర్సన్ నీకు త్వరగా రావచ్చు, ఒక పర్సన్ కొంచెం ఆలస్యం అవ్వచ్చు. బట్ కష్టపడేవాడు ఎప్పుడు ఇంతవరకు ఓడిపోలేదండి. కష్టపడేవాడు ఎవ్వరు కూడా ఇంతవరకు ఓడిపోలేదు. నేను నా లైఫ్లో చూడలేదు కష్టపడేవాడు ఓడిపోవడం. వాళ్ళు అనుకున్న దానిలో సక్సెస్ కాలేవచ్చు, బట్ కష్టపడేవాడికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ గైస్. సో ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ దీస్ థింగ్స్. మీరు కూడా మీ లక్ష్యం వైపు నడవండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ signing off. CYC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.